అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. సంధ్య, అత్తయ్య, అత్తయ్య, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అంతా నా దురదృష్టం. నేనేం చేసినా నాకు మంచి జరగదు. అయినా గాని పిచ్చిదాల్లాగా ముందు వెనక ఆలోచించకుండా దేవుణ్ణి నమ్ముకుని ఇలా షాప్ ఓపెనింగ్ చేస్తే ఆ దేవుడే నన్ను నట్టేట్లో ముంచేశాడు, నాకు అన్యాయం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేశాడు. సంధ్య, నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కాని నిందించాల్సింది దేవుణ్ణి కాదమ్మా. ఈ షాప్ తగలబడ్డానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని నిలదీయాలి. బాగా చెప్తున్నారు వాణిగారు. మీరు చెప్తుంది అక్షర సత్యం. తప్పు చేసిందెవరో మనకి తెలుసు. షాప్ తగలబడేలా చేసిందెవరో తెలిసి కూడా ఏడుస్తూ కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? మన షాప్ ఎవరో కావాలని తగలబెట్టారా? అంటే ఇది ప్రమాదం వల్ల జరిగింది కాదా? మన మీద పగతో చేశారా? మనపై అంత కోపాన్ని పగని పెంచుకున్న వాళ్ళు ఎవరున్నారా? చెప్పరా? ఏమండి, ప్లీజ్. అత్తయ్య, ఆయన ఏదో బాధలో ఉండి మాట్లాడుతున్నారు. మన మీద ఎవరికి కోపం ఉంటుంది అత్తయ్య? ఆ దేవుడికి తప్ప మన మీద ఎవ్వరికి కోపం లేదు. మనం ఎవరికన్నా హాని చేశామా? తెలియని వాళ్ళైనా సరే ఇంటికొస్తే ఒక ముద్ద భోజనం పెట్టి పంపిస్తామే తప్ప పల్లెత్తి మాట కూడా అనం. అలాంటిది మనకి శత్రువులు ఎవరుంటారు? ఈయనేదో పొరపడుతున్నారు. అత్తయ్య, మీరు పొరపడుతున్నారు. నాకు మిత్రులు తప్ప శత్రువులు లేరు. ఇదంతా ప్రమాదం వల్ల జరిగిందే తప్ప కావాలని ఎవరో చేసింది కాదు. మీరు పొరపడి తప్పుగా అర్థం చేసుకుని అత్తయ్యని కంగారు పెట్టద్దు ప్లీజ్. చూసావా అమ్మా, ఇప్పుడు కూడా సంధ్య గారు తన రాత పైన నిందలేసుకుంటున్నారే తప్ప ఎవ్వరిని వేలెత్తి చూపించడం లేదమ్మా. ఇంత భారాన్ని నెత్తిన పెట్టుకుని కన్నీళ్లు దిగమింగుతూ ఎవ్వరిని పల్లెత్తు మాట అననివ్వకుండా తన బాధని దిగమింగుతున్నారు. సంధ్య గారు, మీ మంచితనాన్ని చూసి చేతులెత్తి దండం పెట్టాలా? మీ అతి మంచితనం చూసి అయ్యో మీ జీవితం ఇలా అయిపోతున్నా ఇంకా మౌనంగా ఉన్నారే అని మిమ్మల్ని చూసి జాలిపడాలా? నాకైతే అసలు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నా కుటుంబం మొత్తం ఈ విషయం తెలియగానే షాప్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం.
అక్కడి పరిస్థితి చూశాక మా వల్ల కాలేదండి. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో, మా మొహం మీకు ఎలా చూపించాలా అని భయపడుతూ మీ దగ్గరికి వచ్చాం. మిమ్మల్ని ఎంత ఓదార్చినా, ఎన్ని మాటలు చెప్పినా జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము. ఈ షాప్తో మీ జీవితం మొత్తం మారిపోతుంది అనుకున్నాను. కానీ ఇందాక మీరన్నారే దురదృష్టమని. దురదృష్టం మీది కాదు, నాది. నిజంగా నేను దురదృష్టవంతుణ్ణి కాబట్టే నా చేతులతో ఈ రిబ్బన్ కట్ చేయడం వల్లే మీకు ఈ సమస్య వచ్చింది. మీ షాప్ తగలబడిపోవడానికి కారణం నేనే. రాజేష్ గారు, ప్లీజ్ దయచేసి నింద మీ మీద వేసుకోవద్దు. ఇందులో మీ తప్పేం లేదు. ఇలా జరగాలని రాసి పెట్టుంది, అలా జరిగింది, అంతే. అత్తయ్య, దీని గురించి ఆలోచించి మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. కష్టాలంటారా, ఇవి మాకు అలవాటే. కొత్తగా వస్తే కష్టాలంటారు, ప్రతిరోజు వస్తే అవి కష్టాలు కాదు, అలవాట్లు. శ్రీజ, లోపలికి వెళ్ళి అత్తయ్య గారి వాళ్ళకి టీ పెట్టి తీసుకురా. అలాగే వదినా. అమ్మ సంధ్య, వద్దమ్మా. ఇంత బాధలో కూడా మా గురించి ఆలోచిస్తున్నావు, అదే చాలమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు. మీకెప్పుడు మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. వస్తామమ్మా. రాజేష్ గారు, ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక మనిషికి ఇంకొక మనిషి మీద కోపం ఉంటే చెయ్యి మీద కొట్టాలి, కాలి మీద కొట్టాలి, కానీ కడుపు మీద కొట్టకూడదు. మేము నలుగురం తినే 4 మెతుకుల మీద దెబ్బ కొట్టారు. ఏం జరిగినా చూస్తూ కన్నీళ్లు కారుస్తూ సంధ్య భరిస్తుందేమో కానీ నేను భరించలేను. నా భార్య కన్నీళ్ళకి కారణమైన వాళ్ళు, మా అమ్మ మా చెల్లి బాధకి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా మేమేంటో చూపించే రోజు వస్తుంది. ఆ రోజు మీరు దయచేసి అడ్డు రావద్దు ప్లీజ్. ప్రాణం పోయినా నేను మీకు అడ్డురాను శ్రీకర్ గారు. మీ బాధ, మీ కన్నీళ్ళు, మీ ఆవేదన మీకు మాత్రమే తెలుసు. మీకంటూ ఒకరోజు వస్తుందని మీరంటున్నారు కదా, ఆ రోజు త్వరగా రావాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.